ఏలూరు నగరంలో గంజాయి ముఠాల ఆగడాలకు బ్రేక్ వేసేందుకు పటిష్టమైన వ్యూహంతో పోలీసులు వినూత్న ప్రయోగాలు మొదలుపెట్టారు. విద్యా సంస్థలను లక్ష్యంగా చేసుకుని యువతను మత్తు ఊబిలోకి లాగుతున్న గంజాయి గ్యాంగులపై ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్ ఉక్కుపాదం మోపుతున్నారు. కేవలం కేసులు అరెస్టులకే పరిమితం కాకుండా మత్తుకు బానిసైన యువతను గుర్తించి సక్రమార్గంలో పెట్టేందుకు ప్రత్యేక డ్రగ్ డిటెక్షన్ కిట్లు, అడిక్షన్ సెంటర్లతో సరికొత్త యాక్షన్ ప్లాన్ ను అమలు చేస్తున్నారు. ఇటీవల పోలీసులు నగరంలో జరిపిన ఆకస్మిక తనిఖీలు, పరిశోధనలో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులో చూశాయంటున్న ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్ తో మా స్పెషల్ కరెస్పాండెంట్ మురళి ఫేస్ టు ఫేస్. జిల్లాలో గంజాయి రవాణాపై అయితే ఏలూరు పోలీసులు అయితే ఉక్కుపాదం మోపుతున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఏలూరు జిల్లాకు సంబంధించి అంటే డ్రగ్ అండ్ డ్రైవ్ విధానంలోనే మత్తు పదార్థాలను డిటెక్ట్ చేసే విధంగా కూడా కిట్లను ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఏలూరు డిఎస్పీ శ్రావణ్ కుమార్ గారు ఉన్నారు. చెప్పండి సార్, ఏలూరుకు సంబంధించి ఇప్పటికే గంజాయి రవాణా పైన ఉక్కుపాదం మోపుతున్నారు. అలాగే సేవించే వారిని గుర్తించడానికి కూడా కిట్లు కూడా ఏర్పాటు చేశారు. ఆ కిట్లు ఏ విధంగా పనిచేస్తాయి? అందరికీ నమస్కారం అండి. ఈ యొక్క ముఖ్యంగా మనకి ప్రబలిపోయినటువంటి ఈ యొక్క గంజాయి సేవించడం పైన ప్రభుత్వం, అదేవిధంగా మా ఐటీ గారు, ఎస్పీ గారు ప్రత్యేకంగా దీని మీద దృష్టి సారించడం, దీనికోసం మేము ఒక టీమ్స్ కూడా ఏర్పాటు చేయడంతో పాటు మా ఎస్పీ శివప్రతాప్ కిషోర్ గారు ఇనిషియేటివ్ తీసుకొని ఒక టెస్ట్ కిట్లు కూడా తెప్పించి మాకు అన్ని జిల్లా వ్యాప్తంగా ఇవ్వడం జరిగింది. దీనిలో భాగంగా ఏంటంటే ముఖ్యంగా ఎవరైతే అనుమానంగా ఉండి ఎవరికైనా కనుక గంజాయి సేవించినట్టుగా కనుక అనిపించడం మాకు కాల్ చేసినా మేము వెంటనే ఆ స్పాట్కి వెళ్ళటం, అక్కడ అనుమానం ఉన్న వాళ్ళందరూ కూడా చెక్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా కొంతమంది తాగి దీని మీద ఉన్న వాళ్ళని కూడా గంజాయి కింద భావిస్తుండటంతో ఈ యొక్క గంజాయి సేవించడం అనే దాన్ని బాగా ప్రబలంగా వ్యాప్తి చేశారు. కాబట్టి దీన్ని నివారించడం కోసం ప్లస్ ఎవరైతే ఈ గంజాయి మత్తుతో ఉన్నారో, ఎవరైతే ఇలాంటి వ్యక్తులను సేవిస్తున్నారో వాళ్ళందరినీ కూడా మేము గుర్తించడం, వాళ్ళని ఫస్ట్ ఆఫ్ ఆల్ కౌన్సిలింగ్ సెంటర్కి పంపించడం, తర్వాత ఎవరైతే వీళ్ళకి సప్లయర్స్ ఉన్నారో, ఏ విధంగా వీళ్ళకి సప్లై వస్తుందో అన్నీ కూడా చైన్ లింక్ మీద కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. తర్వాత ఈ యొక్క ఈ కొత్త విధానంలో మనకి ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా కొన్ని ఇంపార్టెంట్ అంటే నాట్ ఓన్లీ గంజాయి కిట్స్తో పాటు ఇంకా 12 రకాల ఈ యొక్క మత్తు పదార్థాలు సేవించిన వాటిపైన కూడా డిటెక్ట్ చేసేదానికి కిట్స్ వచ్చి ఉన్నాయండి. అదేవిధంగా రీహాబిలిటేషన్ సెంటర్ కూడా ఇప్పుడు మొన్న ఎస్పీ గారి నేతృత్వంలో ఈ రీహాబిలిటేషన్ సెంటర్స్ను కూడా ఆపరేట్ చేయడంతో పాటు మన గవర్నమెంట్ జీజీహెచ్ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు ప్రత్యేక శ్రద్ధ కనపరిచి దీనికి రీహాబ్ సెంటర్ను కూడా వాళ్ళు ఇమీడియట్గా ఆపరేషన్లో తీసుకురావడం జరిగింది. ఈ గంజాయికి సంబంధించి గంజాయి బారిన విద్యార్థులు ఎక్కువగా పడుతున్నారు, అంటే పెడ్లర్లుగా కూడా మారుతున్నారు అంటున్నారు. వారికి సంబంధించి ఏ విధమైన కౌన్సిలింగ్, ఏ విధమైన ఇస్తున్నారు? చూడండి, ఇది చాలా చాలా తీవ్రమైన నేరం. ఎన్డీపీఎస్ అనేది ఒక ప్రత్యేకమైన చట్టం. దీంతో పాటుగా ఈ గంజాయి అమ్మేవారు కానీ గంజాయి సేవించేవాడికి ఈ పిట్ ఎన్డీపీఎస్ అని ఒకటి కొత్తగా మనము పీడీ యాక్ట్ కూడా పెట్టడం జరిగింది. మన దగ్గర కూడా ఐడెంటిఫై చేసాం. ఎవరైతే ఈ గంజాయి సప్లై చేస్తున్నారో, ఈ గంజాయి ఇచ్చి కొంతమంది ఒక గ్యాంగ్స్గా తయారు చేసి వాళ్ళందరిని కూడా వాళ్ళ బానిసల్లాగా తయారు చేసుకోవటం, వాళ్ళందరినీ పెడ్లర్స్గా మార్చడం, ఇలాంటి చేసే వ్యక్తులను ఐడెంటిఫై చేస్తాం. వాళ్ళందరి మీద కూడా ఆల్రెడీ చాలా కేసులు రిజిస్టర్ చేయడంతో పాటు వాళ్ళపైన మేము ఈ పిట్ ఎన్డీపీఎస్ కింద కూడా వాళ్ళని వారెంట్లు తీసుకోవడం జరుగుతుంది. గవర్నమెంట్కి ఆల్రెడీ మేము దీని మీద రిపోర్ట్స్ పంపించడం జరిగింది. గవర్నమెంట్ నుంచి ఉత్తర్వులు వచ్చిన వెంటనే వాళ్ళని అదుపులోకి తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఐపీఎల్ సీజన్లో బెట్టింగ్లు ఎక్కువగా ఉన్నాయి, వారిపై ఏ విధమైన చర్యలు తీసుకుపోతున్నారు? ఇది ఇప్పుడు ఒక ప్రబలంగా ఐపీఎల్ కూడా ఇంకా పీక్ సీజన్కి వచ్చేసిందండి. అందరం కూడా మేమైతే ఎవరైతే ఈ గేమింగ్ గతంలో ఉన్న వాళ్ళందరూ కూడా పిలిపించి బైండ్ అవుట్ చేయడం జరిగింది. వీటి మీద కూడా నిఘా ఉంచడం జరిగింది. అందరికీ ఒక ఖచ్చితమైన విషయం చెప్తున్నాం. చూడండి, ఎవరైనా కనుక ఆన్లైన్లో ఏదైతే ఆన్లైన్ ఆథరైజ్డ్ అనుకున్నారో, ఇది ఆథరైజ్డ్ కాదు. మన ఏపీ గేమింగ్ యాక్ట్ ప్రకారం ఆన్లైన్లో కూడా మీరు గేమ్ ఆడితే కూడా నేరము. పిల్లలు కనుక గంజాయి బారిన పడినట్టయితే, మీకు అనుమానం ఉన్నట్టయితే వెంటనే మమ్మల్ని సంప్రదించండి. మీకు గోప్యంగా ఉంచి వాళ్ళని మేము టెస్ట్ చేసి అవసరమైతే వాళ్ళని రీహాబ్ చేసి వాళ్ళని బాగు చేయడానికి ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీరు వాలంటరీగా వచ్చి మాకు గోప్యంగా మాకు సమాచారం ఇస్తే మీ పిల్లల్ని ఇప్పటికైనా కానీ అదుపు తప్పి ఉన్న పిల్లలను మేము వాళ్ళని సరైన మార్గంలో చేయడానికి ఈ యొక్క ఫెసిలిటీస్ని వాడుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. ముఖ్యంగా ఈ గంజాయి బారిన పడే పిల్లలు ఎవరైతే ఉంటారో వారికి కూడా కౌన్సిలింగ్ ఇస్తామంటే వారి తల్లిదండ్రులు నిర్భయంగా పోలీసుల వద్దకు వచ్చి ఆ సమాచారం ఇస్తే వారిని రిహాబిలిటేషన్ సెంటర్లకు పంపించి వారిని మళ్ళీ మామూలుగా మనుషులు అయ్యే విధంగా
తీర్చిదిద్దుతామని చెప్పి ఏలూరు డిఎస్పీ శ్రావణ్ కుమార్ చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ కనపడుతున్నాయి. కెమెరా పర్సన్ మధుతో మురళి, వైకే న్యూస్, ఏలూరు జిల్లా నుంచి.